జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా? అప్పుడు రాముడు, లక్ష్మణ, నువ్వు మళ్ళీ పొరబడుతున్నావు. ఇదంతా చేస్తున్నది ఆ దైవమే. నేను అనుమతించిన నాడు కదా నువ్వు బాణం వెయ్యడం. దశరథ మహారాజు గారిని ఇచ్చిన మాట మీద నిలబెట్టడం కోసం అరణ్యాలకి వెళ్ళడం మినహా నాకు వేరొక మార్గం లేదు అని లక్ష్మణుడితో అని అడవులకు వెడుతున్న తనని ఆశీర్వదించమని కౌసల్యతో అన్నాడు. సరే, అలాగే వెళ్ళు, కానీ నా కన్నీళ్ళని దశరథుడు తుడుస్తాడన్న నమ్మకం నాకు లేదు. అందుకని నన్ను నీతో పాటే తీసుకెళ్ళు, లేదా నేను ఇక్కడే విషం తాగి మరణిస్తాను. ఈ రెండిటిలో ఏది చెయ్యమంటావో చెప్పి బయలుదేరు అని కౌసల్య రాముడితో అన్నది. అప్పుడు రాముడు, ఏ స్త్రీ భర్తని విడిచిపెట్టి తాను ఒక్కతే భర్త కన్నా వేరుగా దూరంగా ఉంటానని మానసికంగా అయినా ఊహ చేస్తుందో అటువంటి స్త్రీ నృశంస అనగా ఆమెని చూడగానే ఛీ అనవలసిన స్త్రీ. భర్తని వదిలేసి కొడుకులతో వస్తానని దశరథ మహారాజుకి పెద్ద భార్యవైన నువ్వు ఒక్కనాటికి అనకూడదు. దశరథ మహారాజు ఎంతకాలం ఉంటాడో నువ్వు అంతకాలం ఆయనకి శుశ్రూష చెయ్యవలసి ఉంటుంది. ఎన్ని నోములు, వ్రతాలు, పూజలు చేసినా తన భర్త మనసు గుర్తెరిగి భర్తకి ఆనందం కలిగేటట్టు ప్రవర్తించడం చేత కానటువంటి స్త్రీ చిట్ట చివర పొందేది నరకమే. అలాగే జీవించి ఉండగా ఎన్నడూ ఒక దేవతకి నమస్కారం చెయ్యకపోయినా, పూజలు, నోములు, వ్రతాలు చెయ్యకపోయినా కానీ భర్తని అనువర్తించి భర్త యందు ప్రేమతో ప్రవర్తించినటువంటి స్త్రీ చిట్ట చివర స్వర్గాన్నే పొందుతుంది. అందుకని అమ్మా, నువ్వు అలా మాట్లాడకూడదు. నేను అలాంటి మాటలు వినకూడదు. నేను అరణ్యవాసానికి వెళితే నన్ను రక్షించేది చల్లని నీ ఆశీర్వాదమే అమ్మా అని కౌసల్య పాదాలకి నమస్కారం చేశాడు. అప్పుడు కౌసల్య ఆవాలు, పెరుగు, తెల్లటి పూలతో ఉన్న దండలు తెప్పించి వేదం బాగా చదువుకున్నటువంటి ఆచార్యుడిని పిలిపించి హోమం చేయించి ఆ అక్షతలని రాముడి శిరస్సు మీద ఉంచి, నాయనా, నిన్ను సూర్యుడు, చంద్రుడు, అశ్విని దేవతలు, భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు, దిక్కులు, గృహదేవతలు, రాక్షసులు, విషక్రిములు, చెట్లు, ఋతువులు, నక్షత్రములు అన్నీ నిన్ను రక్షించాలి. ఆ వృత్తాసురుడిని చంపినప్పుడు దేవేంద్రుడికి ఎటువంటి మంగళం జరిగిందో నీకు అటువంటి మంగళం జరుగుగాక. గరుత్మంతుడు అమృతాన్ని అపహరించి తెచ్చినప్పుడు ఎటువంటి మంగళం జరిగిందో నీకు అటువంటి మంగళం జరుగుగాక. క్షీరసాగర మథనంలో రాక్షసులని సంహరించిన ఇంద్రుడికి అదితి నుంచి ఎటువంటి మంగళం లభించిందో నీకు అటువంటి మంగళం కలుగుగాక.
పాదముల చేత ఈ లోకములన్నిటినీ కొలిచిన ఆ త్రివిక్రమావతారానికి ఎటువంటి మంగళం లభించిందో అటువంటి మంగళం నీకు లభించుగాక అని ఆశీర్వదించింది. కౌసల్య దగ్గర ఆశీసులు తీసుకున్నాక రాముడు సీతమ్మ దగ్గరికి బయలుదేరాడు. రాముడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఏమని మాట్లాడాడో తరువాత కథాంశంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.